బ్రేకింగ్ న్యూస్. వరంగల్ రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసి అరెస్టు చేసింది. నేడు వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటుపడింది. హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా లక్ష్మికి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ ఇన్ఛార్జ్ డీటీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంలో గతంలోని డీటీఓ లక్ష్మికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ జిల్లా కలెక్టర్. అయితే మధ్యాహ్నం తర్వాత వరకు అసలు వీలే పడదు. ఇంకోటి ఉంది సి బాబు కొట్టి ఇక వరంగల్ రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ నేడు వరంగల్ డీటీఓపై లక్ష్మిపై కూడా బదిలీ వేటు వేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇదివరకు కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు ఆమెను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా రిపోర్టు చేయవలసిందిగా కూడా కమిషనర్ కార్యాలయంలో ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో అయితే ప్రస్తుతం అయితే నేడు డీటీఓ లక్ష్మిపై కూడా బదిలీ వేటు పడింది. హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఎంవీఐ శోభన్ బాబును కూడా వరంగల్ ఇన్ఛార్జ్ డీటీఓగా నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో కూడా ఇదివరకే కూడా లక్ష్మికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అయితే ఆమెను బదిలీ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు చెప్పండి, మరి మనం చూస్తున్న వరంగల్ డీటీఓ లక్ష్మికి అయితే బదిలీ వేటు పడింది. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే కూడా ఇదివరకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇప్పుడు బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, గత కొన్నేళ్ల నుంచి కూడా అటు వరంగల్ రవాణా శాఖ కార్యాలయం లోపల అక్రమ ఆర్జనే ధ్యేయంగా అధికారులు పనిచేస్తున్నటువంటి ఆరోపణలై గత ప్రభుత్వ హయాం లోపల కూడా కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఆ బీఆర్ఎస్ నేతలతో అంటకాగి అనవసరంగా ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి వెహికల్స్ కూడా అక్రమంగా వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడంతో మొదలుకుంటే పూర్తిగా లైసెన్స్ వరకు కూడా వసూళ్ల పర్వం కొనసాగుతున్నట్టు ఆరోపణలు. సో ఈ గత 6 నెలల నుంచి కూడా వరంగల్ రవాణా శాఖ లోపల వసూళ్ల పర్వం విపరీతంగా పెరిగిందనే ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే ఉప్పాల శ్రీనివాస్ డీటీసీగా పనిచేస్తున్నాడు. తనకు సంబంధించి తనపై గతం నుంచే కూడా పలు ఆరోపణలు అయినప్పటికీ కూడా తనకు ఆ ఏసీబీ అధికారులు గతంలో పలుమార్లకు ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదు. అయితే గత వారం రోజుల నుంచి కూడా అటు శ్రీనివాస్ సంబంధించిన బంధువులు, అదేవిధంగా శ్రీనివాస్ సంబంధించినటువంటి అనుచరులపై నిఘా పెట్టినటువంటి ఏసీబీ ముఖ్యంగా నిన్న మొత్తంగా 6 ప్రాంతాలు, హరమకొండకు సంబంధించి తన కిరాయికుంటున్నటువంటి అపార్ట్మెంట్ తో పాటుగా మరో 6 ప్రాంతాలు, జగిత్యాల తన సొంత ఇల్లు, అదేవిధంగా హైదరాబాద్ లోని బంధువుల ఇల్లు, మొత్తంగా ఏకకాలంలో 6 చోట్ల సోదాలు నిర్వహించగా దాదాపు బహిరంగ మార్కెట్ లో 150 నుంచి 160 కోట్ల విలువ ఉన్నటువంటి తనకు సంబంధించిన ఆస్తులను కనుగొనడం జరిగింది. అయితే వాటికి సంబంధించి పూర్తి స్థాయి వెరిఫికేషన్ దాదాపు 12 గంటల పైగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఆయన దగ్గరటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్, క్యాష్, స్థిర చిరాస్తులన్నీ కూడా దాదాపు 12 గంటల పాటు అధికారులు లెక్కించాల్సి వచ్చింది. ఇక ఉదయం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలించారు. ఇక మరోవైపు రవాణా శాఖకు సంబంధించి శ్రీనివాస్ పై ఎప్పుడైతే సోదాలు జరుగుతున్నాయో అదే క్రమంలో శ్రీనివాస్ తో పాటుగా పనిచేస్తున్నటువంటి డీటీఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్న లక్ష్మి కూడా గత కొద్ది రోజుల నుంచి అక్రమాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా ఆమె పట్టించుకోవట్లేనటువంటి అంశం స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ఆమెపై సీరియస్ అయ్యారు. షోకాజ్ నోటీస్ కూడా 2 నెలల క్రితం ఆమె షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా తన ప్రవర్తనలో ఎట్లాంటి మార్పు రాకపోవడంతో కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. సో ఈ నేపథ్యంలో వైపు శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు, తనపై కేసు నమోదవడం, ఇక లక్ష్మి తన వల్ల కూడా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి నేపథ్యంలో లక్ష్మిని కూడా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా తనకు బదిలీ వేటు వేస్తూనే ప్రస్తుతం ఎంవీఐగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి శోభన్ బాబును ఇన్ఛార్జ్ ఆ డీటీఓగా కూడా ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మొత్తంగా రవాణా శాఖకు సంబంధించి ఇదివరకు రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేస్తున్న కేసులే కాదు,
అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళపై కూడా ఏసీబీ నజరు పెడుతున్న విషయం ప్రస్తుతం అయితే రవాణా శాఖ అధికారుల లోపల కూడా కలవరం అయితే మొదలవుతుంది. దీంతో వరంగల్ హన్మకొండకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ఈ శ్రీనివాస్ పై జరిగినటువంటి సోదాల విషయం లోపల కూడా పూర్తిగా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి రవాణా శాఖ వరంగల్ సంబంధించి రెండవ రాజధానిగా హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా ఉన్నటువంటి వరంగల్లో రవాణా శాఖ ఇప్పటి వరకే పూర్తి స్థాయి లోపల అటు వసూళ్ల పర్వం కొనసాగుతున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో దాని ప్రక్షాళనకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టుగా ఓవైపు లక్ష్మికి సంబంధించినటువంటి అటాచ్మెంట్, అదే విధంగా శ్రీనివాస్ పై ఏసీపీ దాడిని చూస్తే ప్రస్తుతం అయితే అర్థమవుతున్న పరిస్థితిలో మొత్తంగా ఇదే వరంగల్ కు సంబంధించి వైపు డీసీస్ తో పాటుగా కూడా గత 2 నెలల క్రితము పరకాలకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టార్ సుందరం ఏసీపీ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం, తొర్రూరుకు సంబంధించి సిఐ జగదీష్ ను కూడా తాను క్రిమినల్ తనకు సంబంధించి నేరపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి భావంతో తనపై కూడా 4 లక్షలు డిమాండ్ చేసి 2 లక్షలు తాను ఒక బియ్యం వ్యాపారి దగ్గర తను వసూలు లంచం డిమాండ్ చేసిన ఘటనలో కూడా ఏకంగా సిఐనే ఏసీబీ అధికారులు సోదాలు చేసి పూర్తిగా అరెస్ట్ చేయడం, మొత్తంగా ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగా వివిధ శాఖల వైపు పోలీస్ శాఖకు సంబంధించి, మరోవైపు సబ్ రిజిస్టార్ శాఖకు సంబంధించి, ప్రస్తుతానికి ఆర్టీఏ శాఖకు సంబంధించి కీలక అధికారులు ఈ విధంగా ఏసీబీ అధికారుల దాడు లోపల పట్టుబడుతూ అరెస్ట్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక అధికారులు ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో అధికారులు అందరి లోపల అయితే ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. దీంతో ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి దాడులు ర్యాపే కాదు, అంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడమే కాదు, ఈ విధంగా అక్రమ ఆర్జన చేసినటువంటి ఆస్తులను కూడా తవ్వి తీస్తూ వాళ్ళపై కేసు నమోదు చేసిన ఘటన కూడా పూర్తిగా ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అట్లా రైట్, థ్యాంక్ యూ.